జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం చూడటం కోసం వచ్చామండి. అప్పుడు ఈ త్రికూట పర్వతం దగ్గరికి వచ్చామన్నమాట. రామాయణంలో జటాయువు పుట్టిన ప్లేస్గా చెప్పబడే త్రికూట పర్వతం ఇదేనండి. దూరం నుంచి ఇలా కనిపిస్తుంది. ఇది వరకు రోప్వే విధానంలో వెళ్ళడానికి సాధ్యపడేదటండి. ఆ పైన ఉన్నాయి కదండి ఆ మిషన్స్ ఇవన్నీని. ఇప్పటికీ కాకపోతే ఇప్పుడు వెళ్ళడానికి సాధ్యపడట్లేదు. అక్కడ విశేషాలు గైడ్ గారి మాటల్లో విందామండి. ये प्राचीन त्रिकूट पर्वत है जहाँ पे रावण ने तप किया था, जो 3 देव दर्शन दिए नाम हुआ त्रिकूट, वो प्राचीन शिव मंदिर को जो दिखाएं। उसके बाद हुई रामायण की घटना। तो रामायण की घटना जो हुई, जटायु जी का जो जन्म भूमि था वो त्रिकूट पर्वत है। जब राम जी लोग लंका से लौट के आए थे ना, तो जटायु जी की आत्मा को शांति देने के लिए वो यहाँ पे आए थे, पूजा देने के लिए कि उसकी आत्मा को शांति मिले। उसी टाइम में वो चैत्र पक्ष पड़ा हुआ था, तो इस मंदिर को यहाँ पे स्थापना दिया गया और इसमें चित्र दुर्गा स्थापना दी गई। उसी के नाम से लेके हर साल चैत्र दुर्गा में ये चैत्र दुर्गा माँ का प्रतिमा लगा के पूजा पौर्णमी होती है। रावणासुर का पुष्पक विमान वो ऊपर रावण का एयरपोर्ट है सबसे ऊपर 12 बीघा का, 12 बीघा मतलब मान लीजिए अगर स्क्वायर फीट में नापना चाहिए तो बहुत बड़ा हो जाएगा। नीचे जो पार्किंग एरिया है ना उससे कई गुना बड़ा। वो रावण का एयरपोर्ट जहाँ पे सारा दूध रहता था वो एकदम ऊपर। हाँ, वो रोपवे से जाते थे मैडम, पैदल संभव नहीं है। ये सब सारे नीचे पॉइंट है। अभी सामने क्या हनुमान चौकी, यहाँ पे हनुमान जी प्रकट देते, यहाँ पे आपको बंदर और हनुमान दोनों मिल जाएंगे। और चलना वो देखने के फिर उधर से वापस आके फिर ऐसे चलेंगे। बाकी का स्टोरी चाहिए फिर अपना लिंक दे देंगे आपको इंस्टाग्राम वाला, देख लीजिएगा पूरा स्टोरी। రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసిన ప్లేసు, అలాగే మారేడు దళాల కోసం పుష్పక విమానంపై వచ్చి సేకరించుకున్న ప్లేసు, అలాగే జటాయువుని సమాధి చేసిన ప్లేసు, ఇవన్నీ ఇక్కడేనటండి. కొండపైన ఫ్లాట్గా ఉండే ప్లేస్ని రావణాసురుడి ఎయిర్పోర్ట్గా చెప్తారటండి. ఈ త్రికూట పర్వతాల్లో ముందుగా మనకి వినాయకుడి దర్శనం అయ్యాకండి కాలభైరవుడి దర్శనం, ఆ తర్వాత రావణాసురుడు పూజించుకున్న శివాలయం అండి, అలాగే ఎదురుగుండా పార్వతీ దేవాలయం. ఈ రెండింటికి కలుపుతూ ఎర్ర తాళ్ళండి. ఈ తాళ్ళు కట్టడం వెనుక ఉద్దేశం ఏంటంటే మన కోరికలు తీరితే అలాగా తాళ్ళు కడతారటండి, మన క్షేమం కోసం, అలాగే కుటుంబ సౌఖ్యం కోసము. ఇక్కడ రుద్రాక్షలు చూసారా ఎలా నానబెట్టేసి ఉన్నాయో, ఆ పల్పు అంతా తీసేసాక రుద్రాక్షలు. ఈ ప్రక్కనే లోపల రావణాసురుడు పూజించిన శివలింగం, అలాగే తపస్సు చేసిన ప్రదేశం, గోముఖం నుంచి పడుతున్న నీరు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయండి. అలాగే ఇదే ప్రాంగణంలో భద్రకాళి మాత, పార్వతీమాత గుడి, గుహలో అంటే కొండల నడుమ ఆంజనేయ స్వామి విగ్రహం, ఇవన్నీ ఉంటాయండి. ఈ ఆంజనేయ స్వామిని చూశాక మనం ఆ మూలనున్న ఆ మలుపులోంచి రావాలటండి, సన్నని దారిలోంచి. మా గైడ్ గారు చెప్పారనమాట. అలా రావడం భలే తమాషాగా అనిపించిందండి. ఇదండి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న త్రికూట పర్వతం. ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పనిసరిగా చూడండి.